హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు వీడియోలో మన హిందూ మతంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన కాశీ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందామండి. చాలామందికి కాశీ గురించి తెలిసే ఉంటుంది, కానీ తెలియని వారి కోసం మరియు మరింత స్పష్టంగా తెలుసుకోవాలి అనుకునే వారి కోసం ఈ వీడియోని చేస్తున్నానండి. కాశీ లేదా వారణాసి అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగా నదీ తీరంలో ఉందండి. హిందూ మతంలో ఇది అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి. ఇక్కడ భగవాన్ శివుడు విశ్వనాథునిగా భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆలయం సమీపంలో పవిత్ర గంగా నది ప్రవహిస్తూ ఉండటం వల్ల ఈ క్షేత్రానికి మరింత పవిత్రతను అందిస్తుంది. కాశీలో ఘాట్లు మనం 2-3 వినుంటాం కండి, కానీ కాశీలో సుమారు 80కి పైగా ఘాట్లున్నాయి. ప్రతి ఘాటుకు ఒక ప్రత్యేకత ఉంది. దశాశ్వమేధ ఘాటు గంగా హారతి కోసం ప్రపంచ ప్రసిద్ధి పొందిందండి. మణికర్ణిక ఘాటు హిందువుల అంత్యక్రియలు జరిగే ప్రధాన స్థలం. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని విశ్వాసం. భగవాన్ శివుడు స్వయంగా తారక మంత్రం చెవిలో చెప్పి జీవాత్మను విముక్తి చేస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది. కాశీ విశ్వనాథ ఆలయంతో పాటు మరికొన్ని ప్రముఖ ఆలయాలు కూడా ఉన్నాయి. అన్నపూర్ణాదేవి ఆలయం, కాలభైరవ స్వామి ఆలయం, సంకటయోచన హనుమాన్ ఆలయం, దుర్గాకొండ ఆలయం. ప్రతిరోజు సాయంత్రం దశాశ్వమేధ ఘాట్ వద్ద జరిగే గంగా హారతి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. వేలాది మంది భక్తులు పాల్గొని దీపాలతో మంత్రోచ్చారణలతో గంగామాతను ఆరాధిస్తారు. ఆ దృశ్యం చూస్తే మనసుకు ఒక ప్రత్యేకమైన శాంతి లభిస్తుంది.